తెలియకుండా నీకు నీడ దొరికింది. ఎక్కడాగాలో తెలియకుండా వస్తుంటే ఇక్కడ ఆగాం. కొత్త జీవితం ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఇవెందుకు బాబాయ్? మీకోసమేనయ్యా. కట్టుబట్టలతో వచ్చినట్లు ఉన్నారు. ఈ చిన్న చిన్న వస్తువులు కూడా లేకుంటే ఎలా ఉంటారు? ఇన్నాళ్ళు ఈ గదిలో నా కొడుకు ఉండేవాడు. ఉద్యోగరీత్యా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. అందుకనే సంతోషంగా మీరు ఈ గదిలో ఉండొచ్చు. అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అలాంటిది మా కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే మనిషి అనడంలో అర్థమేముందయ్యా? మీరు నా బిడ్డల్లాంటి వారే అమ్మా. నా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉంటే చూస్తూ ఊరుకుంటానా? బాబు, ఇంకేమైనా కావాలంటే మొహమాట పడకుండా అడగండి. అలాగే బాబాయ్. జాగ్రత్త బాబు, జాగ్రత్త అమ్మా. కొందరికి చెప్పినా కష్టం అర్థం కాదు, కానీ ఆయన చెప్పకుండానే మన బాధను అర్థం చేసుకున్నాడు. మంచి మనుషులకి మంచి వాళ్ళే తోడైతారండి. సరే శ్రీవల్లి, నేను అలా వెళ్ళేదన్న జాబ్ ట్రై చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఉండటానికి ఇల్లు దొరికింది, బతకడానికి జాబ్ చూసుకోవాలి కదా. వెళ్ళి ట్రై చేస్తాను. ఇంట్లో ఒక్కదాన్నే నేనెందుకు? నేను మీతోటి వస్తా. జాబ్ కోసం అంటే 4 చోట్ల తిరగాలి. నువ్వు నడవలేవు, నిన్ను నేను నడిపించలేను. మీరు నడిచి కదా తిరగాలి. పర్వాలేదు శ్రీవల్లి. కాళ్ళల్లా తిరిగిన మీరు నా కోసం గాలి నడకన తిరిగే స్థితికి వచ్చిండ్రు. నిజమైన జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేల మీద నడవడం నేర్చుకున్నాకే ఎవరైనా ఏదైనా చేయగలిగేది. నేనేదో కష్టపడుతున్నానని నువ్వు బాధపడదు. మన కోసం, మన బిడ్డ కోసం కష్టపడాలి కదా. వెళ్ళొస్తాను. శ్రీవల్లి, ఏమైంది? అబ్బే ఏంలే. నువ్వు ఇట్రా. ఏది కాలిటు? ఏంటిది? కాళ్ళు ఇలా వాచిపోయాయి. గర్భవతిగా ఉన్నప్పుడు కాళ్ళకి నీరు వస్తుందండి. తగ్గిపోతే తేండ్రి. ఎలా తగ్గుతుంది? ఒక్క నిమిషం. నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నువ్వు ఎటు వెళ్ళకు. సాయంత్రం రాగానే హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? జాగ్రత్త. వదినా, బాధపడకు, అల్లుడు కనిపిస్తాడులే. శ్రీవల్లి మాట తప్పింది అన్న కోపంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చినా నా బిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు అని ఆ క్షణం ఆలోచించలేకపోయాను. వాణ్ణి ఇలా దూరం చేసుకోవడానికా ఇంతకాలం ఎదురు చూసింది?
వచ్చిన నా బిడ్డని నా కళ్ళ ముందు నిలబడకుండా దూరం చేసుకున్నాను. దూరం అయ్యాక ఆ బాధ తెలుస్తుంది. నా బిడ్డ లేకుండా నేనుండలేను మంజరి. చిన్న ఎక్కడున్నా సరే తిరిగి తీసుకురావాలి. నువ్వు దూరం చేసుకోలేదు వదినా. ఓ రాక్షసు ఉంది కదా శ్రీవల్లి, అదే అల్లుడు మనసు మార్చేసి ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయింది. అవునత్తయ్య, బావకి నువ్వంటే చాలా ప్రేమ. అయినా శ్రీవల్లి నేను వెళ్తాను అనగానే నేను వస్తానని వెళ్ళిపోయాడంటే ఎంతగా మార్చేసిందో అర్థం చేసుకో. అల్లుడలా వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు వదినా. అయ్యో ఇలా జరిగిందే, మా అక్క ఎంత బాధపడుతుందో అని ఆయన రాత్రంతా నిద్ర కూడా పోలేదు. అత్తయ్య నువ్వేం బాధపడకు. బావ ఎక్కడికి వెళ్ళడు, వస్తాడు. రావాలి. నా బిడ్డ నాకు కావాలి. చిన్నాన్ని దూరం చేసుకుని నేను బ్రతకలేను. రత్నం గారు, మా అబ్బాయి కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడన్నది తెలియడం లేదు. ఓ పని చేయండి, మీరు తెలిసిన వాళ్ళతో చెప్పి వెతికించండి. బయట అందరికీ తెలియక ముందే నా బిడ్డ నా దగ్గరికి రావాలి. త్వరగా ఆ ఏర్పాట్లు చూడండి. చిన్న కనిపించాడా? ఏమీ లేదు. మిమ్మల్ని కలవడానికి వస్తాను అన్నాడు. వచ్చాడేమోనని చేశాను, అంతే. డ్రైవర్ కారాపు. మంజరి, సత్య, మీరు అటువైపు వెతకండి, నేను ఇటు వెతుకుతాను. సరే మరి వెళ్ళి చూడండి. దూరమైన వాళ్ళు అలా దూరంగానే ఉండాలి. ఇప్పుడు అల్లుడు రావాలంటే ఆ శ్రీవల్లి కూడా వచ్చేస్తుంది. నా భయము అదేనమ్మా. ఆ శ్రీవల్లి వచ్చింది అంటే కడుపుతో ఉంది కాబట్టి మెల్లగా అత్తయ్యకి దగ్గరైపోతుంది. అది మాత్రం జరగకూడదు. అల్లుడు శ్రీవల్లి ఇంటి మొహం చూడకుండా చెయ్యాలి. బావని దూరం చేసుకుంటే ఎలా అమ్మా? అల్లుడు ఎక్కడికి పోతాడే? ముందు ఆస్తి సంగతి వైనం చేసుకున్నామంటే ఆ తర్వాత అల్లుడిని ఎలా రప్పించాలో చూడొచ్చు. పద. చూసారా, కనిపించాడా? ఆ పక్కనంతా తిరిగాం, అందరినీ అడిగాం వదినా. గడప దాటి వెళ్ళిపోతుంటే మాట మాట్లాడకుండా ఉండిపోయాను. నా చిన్న ఎంత బాధపడ్డాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోతాడులే వదినా, వస్తాడు. నువ్వేం కంగారు పడుకో. నా బిడ్డను నేను కళ్ళారా చూసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. తప్పు తాను చేస్తే శిక్ష నా బిడ్డకు వేశాను. చిన్నాని ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి తీసుకురావాలి. వెళ్ళొస్తాను. వదిన్ని చూస్తుంటే వాళ్ళు కనిపించారంటే అన్నీ మర్చిపోయి ఇంటికి తీసుకొచ్చేలా ఉంది. వాళ్ళు మాత్రం మీ అత్త కంట పడకూడదు.
భగవంతుడా, 84 ఏళ్ళు నిన్ను మొక్కితే నా బిడ్డని నాకు ఇచ్చావు. ఇప్పుడు నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను. చిన్న ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేలా చేయి. మళ్ళీ చిన్న నా నుంచి దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకోను. సార్, వర్క్ ఏదన్నా ఉంటే చెప్తారా? ఏం పని చేస్తావేంటి? సూపర్వైజర్ లేదా మేనేజర్ పోస్ట్ ఏదైనా చేస్తాను. చూస్తే బాగా చదువుకునే వాళ్ళగా ఉన్నావు. జీతం ఏమాత్రం కావాలేంటి? జీతం మీ కలల్ని కట్టి కబోర్డ్లో పెట్టి ఖాళీగా మీ కుర్చీల్లో కూర్చోండి. నెల తిరగగానే జీతాలు తీసుకోండి. ఒక 15,000 20,000 మధ్యలో అయితే కంఫర్ట్గా ఉంటుంది సార్. 15,000 20,000 జీతాలు ఇచ్చే పనులే లేవు ఇక్కడ. నువ్వు అడిగిన దాన్ని బట్టి నీ స్థాయి ఏంటో నాకు అర్థమైంది. నీకు పనిచ్చే స్థాయి కానీ నువ్వు చేయగలిగే పనులు కానీ ఇక్కడేం లేవు బాబు. వెళ్ళవయ్యా. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయకపోతే శ్రీవల్లిని బాగా చూసుకోలేను. ఇప్పుడు అసలే తను ఒట్టి మనిషి కూడా కాదు. హాస్పిటల్ అని, మందులని, మంచి తిండి అని చాలా ఖర్చులుంటాయి. ఇవన్నీ భరించడానికి డబ్బులెలా? గిట్ల నేను కూసని బాధపరుడు కాదు. జాబ్ కోసమని పోయిండ్రు. పని దొరికిందో లేదు. అయినా ఆయన ఒక్కరే కష్టపడుతుంటే నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఇద్దరం కష్టపడితేనే కదా మేమొక్కరం సుఖంగా బతకలం. ఆయన ఒక్కరే కష్టపడుతుంటే నేను ఇంట్లో కూర్చుంటే ఎట్లా? నేను కూడా చేస్తా పని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏదో ఒక పని పట్టుకోవాలి. శ్రీవల్లిని బాగా చూసుకోవాలి. నేను కష్టపడినా పర్వాలేదు, శ్రీవల్లిని బాగా చూసుకోవాలి.
ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ చేస్తాను. మీ దగ్గర నాకు కూడా ఏదైనా పని దొరుకుతుందా? ఆ కూలీ పనులు నువ్వు ఎక్కడ చేస్తావు బాబు? పర్లేదండి, డబ్బులు ఇస్తే ఏ పనైనా చేయగలను నేను. డబ్బులు ఇవ్వకుండా ఊరికే నీ కష్టం మాకెందుకు బాబు? చేస్తానండి, ప్లీజ్ ఏదో ఒక పని ఇవ్వండి. కావాలంటే ఒకసారి చూడండి, మీకు నచ్చకపోతే కూలి కూడా ఇవ్వద్దు. ఏం చేస్తావో ఏంటో. సర్లే, ఒకసారి చేయి చూద్దాం. రేయ్, ఈ అబ్బాయి కూడా పని చెప్పండి రా. ఇదిగో తీసుకో. కాంట్రాక్ట్ సైన్ అవ్వగానే నెల జీతం మొహాన కొట్టి అందరినీ కట్టగట్టి బయటికి తోసేస్తాను. థ్యాంక్స్ అండి. మనిషిని చూసి కష్టం చేయలేవని తక్కువ అంచనా వేశాను, కానీ నీ పనితనం చూశాక ఎంత పెద్ద కొండనైనా పిండి చేయగల కష్టంలో ఉన్నావని నాకు అర్థమైంది. రేపు కూడా వస్తావు కదా? మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగానే చేస్తాం. వస్తానండి. అలాగే. ఎదుగో అమ్మాయి, ఎంతకీ నీ పేరు అడగలేదు. నీ పేరేందమ్మా? శ్రీ. ఊరు మార్చుకుందాం, పేర్లు మార్చుకుందాం. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, చాలా బాగుందమ్మా నీ పేరు. దోశలు వేయడం అయిపోయిందా? అయిపోయిందక్క. చదువుకున్న పిల్లలా ఉన్నావు, నీకెందుకమ్మా ఈ పని? అంటే ఏం లేదు, ఏదో పని కావాలని చేరావు. ఏదన్నా పని చెప్పాలంటే బాధగా ఉంది. చదువుకున్నా చదువుకోకపోయినా బతకడానికి పని చేయాలి కదక్క. ఆకలి తీరాలన్నా అవసరాలు తీరాలన్నా కష్టపడాలి కదా. అంతేలేమ్మా, ఎంత చెట్టుకి అంత గాలని. కష్టం లేని మనిషి ఎవరుంటారు? సరే గాని కొంచెం ఆ గిన్నెలు తొంపెడతావా? అట్నే అక్క. ఒకేసారి టిఫిన్ తీసుకెళ్తే శ్రీవల్లి వీడిగా తింటుంది కదా. ఏం కావాలి బాబు? 2 ప్లేట్లు ఇడ్లీ, 2 ప్లేట్ దోశ. అలాగే బాబు, వేడివేడిగా వేసిస్తాము. అలా కూర్చోండి.